ఏదైతే అదైంది, చూసుకుందు గాని. ముందుకెళ్ళు, విజయం అదే వరిస్తుంది. కాన్ఫిడెంట్గా ఉండు చామ్, కాన్ఫిడెంట్గా ఉండు. అత్తయ్య, నెక్స్ట్ రౌండ్ కూడా ఇలానే ఉంటుందా, లేదంటే అది మళ్ళీ పుంజుకోగలదు? అంత లేదు. నెక్స్ట్ రౌండ్ ఎలా ఉండబోతుందో దాని ఊహకు కూడా అందదు. మనోళ్ళు కుకింగ్ చేస్తారు, అది ఏం చేయలేక అలా నిలబడిపోతుంది. అయితే ఓడిపోతుంది కదా ఆంటీ? చిత్తు చిత్తుగా ఓడిపోతుంది. ఎలాగూ దాని స్కోర్ 0. వాళ్ళు ఇస్తారు దానికి 0. అది ఎప్పుడెప్పుడు చూస్తానా అనుందాంటీ. నెక్స్ట్ అదేగా, చూసి తరించండి. ఈ ఫైనల్ రౌండ్లో ఏం చెయ్యాలి అంటే, స్టవ్వే వాడకుండా, మంటే లేకుండా వంట చేయాలి. హోమ్ రెడీమేడ్ స్టైల్లో న్యాచురల్గా ఏదైనా ఫుడ్ తయారు చేయాలి. ఇది మన హిస్టరీకి, చెఫ్లకి కూడా ఒక ఛాలెంజ్ లాంటిది. ఇదే ఈ చివరి పోటీ. మీకిస్తున్న టైం 10 minutes. ఎన్నా రెడీ? దీన్ని ఎలా చేయాలి? మంట లేకుండా వంట ఎలా చేస్తాం? అలాగా. ఎస్. అందరూ రెడీనా? ఓకే మేడం, డన్ మేడం. ఓకే మేడం జీ, రెడీ మ్యామ్. అమ్మా, ఇది చాలా ఘోరం. దేవుడా, నువ్వే చామ్ని గెలిపించాలి. తన కోసం నేనెంత చేసి వేస్ట్ అవ్వకూడదు. 3, 2, 1 గో. ఓకే మేడం. ఏం చేయాలి? న్యాచురల్గా హోమ్ రెడీమేడ్ ఫుడ్ ఏం తయారు చేయాలి? చామ్ ఏదో చేసేస్తుందంటే గెలిచేది అయి ఉంటుంది. Two minutes completed. Seven minutes completed. ఏం చేస్తుంది అది? ఏం చేయాలో తెలియక టైం పాస్కి ఏదో చేస్తున్నట్టుంది. టైం అవుతుంది, త్వరగా త్వరగా. ఓకే ఓకే. Time completed. రెడీ మ్యామ్. సార్, ఇదిగోండి, తీసుకోండి. తీసుకోండి మేడం, ఇటు ఇవ్వండి. ఏంటిది? ఫ్రూట్ సలాడ్ సార్. ఇంతకు మించి ఏం చేయలేం కదా. దీని టేస్ట్ కూడా చూడక్కర్లేదు. చామంతి డిష్ని బట్టి డిసైడ్ చేద్దాం. అది ఏం చేస్తోంది? ఏదో జ్యూస్ కలిపింది.
ఏంటి చామంతి ఇది? పచ్చి కూరగాయలతో ఏదో పచ్చడి చేసి పెట్టా? తిన్నసలు తినచ్చా? దీన్నసలు ఎవరు తింటారు? ఆ అటుకులేంటి, ఆ మరమరాలేంటి? నాన్సెన్స్. అమ్మగారు, ఇది మీకు తెలియక అంటున్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పేదవాళ్ల ఫుడ్ అమ్మా. ఇప్పటికీ చాలా వెనుకపడ్డ గిరిజన ప్రాంతాల్లో పేదవాళ్ళు నెలల తరబడి వర్షాలు వచ్చినప్పుడు కట్టెలు లేక, కరెంటు లేక ఇబ్బంది పడుతున్నామని అటుకులు, మరమరాలు ఆడించుకుని దంచుకుంటారు. వంట చేయడానికి సామాగ్రి లేనప్పుడు ఇలా పచ్చి కూరగాయలు కలిపి పచ్చి పులుసులా తయారు చేసుకుంటారు. మన తాతల ముత్తాతల వంటకం ఇది. దీనికి ఏ గ్యాస్, కట్టెలు ఏమీ అవసరం లేదు. అలాగే దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కూరగాయల్లో ఉండే విటమిన్స్, పీచు పదార్థం ప్రతిదీ మనకి డైరెక్ట్గా శరీరానికి అందుతుంది. దీంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అందుకే ఇది గుర్తొచ్చి చేశాను. స్టవ్ ఏం లేకుండా చేసిన హోమ్ రెడీమేడ్ ఫుడ్. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అమ్మగారు, తినండి. అద్భుతంగా ఉందమ్మా చామంతి. ఎస్, ఇది నిజమైన ఆర్గానిక్ నేచురల్ ఫుడ్. చిన్నప్పుడు మా నాన్నమ్మ కలిపేది ఇలాగా. మా అమ్మమ్మ కూడా చేసి పెట్టేది. సిటీ లైఫ్లో ఒరిజినల్ ఫుడ్ని మర్చిపోయాం. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ గుర్తు చేసా చామంతి. అద్భుతంగా ఉంది, దీనికి తిరిగేలేదు. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇది ఎవరెస్ట్. ఈ ఫైనల్ రౌండ్లో 100% నో 200% నువ్వే గెలిచావమ్మా. ఈ పోటీలో నువ్వే విన్నర్.